గ్రాడ్యుయేట్లు ఎంతమంది ఉన్నారో, ఓటర్లు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేయలేవట్టున్నారు. ఇది నేను నమ్ముతలేను. ముందే లింగన్న చెప్పినట్టు అడుగుతా కదా, నించండి. ముందే లింగన్న చెప్పినట్టున్నాడు, రామన్న అడుగుతాడు, రాంబాబు అన్న పక్క చెప్తున్నాడా? అందరికీ థ్యాంక్ యూ. మన కార్యకర్తలు కూడా గ్రాడ్యుయేట్ ఉండరు కదా. ముందుగా నాకు గుర్తొస్తున్నది ఇలా నకరికల్లో ఏంటిది అంటే, సరిగ్గా 6 నెలల కిందట ఇదే నకరికల్కి ఆనాడు లింగన్న పిలిస్తే నేను వచ్చినప్పుడు మీ అందరికి నేను విజ్ఞప్తి చేసిన తర్వాత కేసీఆర్ గారు కూడా వచ్చినారు. సార్ కూడా చెప్పిండు, తమ్ముళ్ళు నకరికల్లో మోసపోతారు, కాంగ్రెస్ వాళ్ళు చూపెట్టే అరిచేతిలో వైకుంఠం అనే సినిమాతోని మోసం జరుగుతుంది, మోసపోతే గోసపడతారు, ఆలోచించి ఓటేయండి, ఆగం కాకండి అని పదే పదే చెప్పిండు. సరే, కొంతమంది నమ్మి ఏం జరిగింది, 5 నెలల 6 నెలల కిందట మరి మన పార్టీ ఇక్కడ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలోనే 11 సీట్లు గెలుచుకున్నది. ఒక్క సూర్యాపేట మాత్రమే మనం గెలుచుకున్నాం. మరి ఒక్కసారి ఇక్కడికి వచ్చేసిన విద్యావంతులైన మా తమ్ముళ్ళని, మా అన్నలని, మా అక్క చెల్లెలకు నేను అడుగుతా ఉన్నాను. సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6వ నెల నడుస్తున్నది. ఈ 6 నెలల్లో ఏం జరిగింది, ఏం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమన్నారు ఆనాడు రేవంత్ రెడ్డి, ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఏమన్నాడు 6 నెలల కిందట? కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అర్జెంటుగా మీరు బ్యాంకుకు వండి ఎంబడే 2 లక్షలు తెచ్చుకోండి. నేను వస్తున్నా, డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను 2 లక్షల రుణమాఫీ మీద పెడతా, తక్షణమే మాఫ్ చేస్తా. అంటే ఇది అప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళ గురించి చెప్పలే ఆయన. తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉరుకుండ్రి మీరు బ్యాంకు, డిసెంబర్ 8 దాకా తీసుకోండి, నేను 9 నాడు వస్తున్నా, రాగానే మాఫీ చేస్తా అని చెప్పింది. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, ఇంకో 2 రోజులు అయితే జూన్ 9 వస్తుంది. మరి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 9 డిసెంబర్ నాడు మొదటి సంతకం అని చెప్పి, మొదటి రోజు అని చెప్పి ముదరగొట్టిన ప్రభుత్వం ఇక్కడ ఉన్న రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లని నేను అడుగుతా ఉన్నా, మాట నిలబెట్టుకున్నదా, దగా చేసిందా ఒక్కసారి ఆలోచించండి. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు రైతు బిడ్డలని నేను అనుకుంటా ఉన్నా. ఒక్కసారి రైతు బిడ్డలందరూ చేయలేవండి. రైతు కుటుంబాల నుంచి 99 కాదు 100% రైతు బిడ్డలే. మీరు ఆలోచన చేయండి. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, అరిచేతిలో వైకుంఠం అనే మాట నేను ఉత్తగానే చెప్పలేదు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, భారతదేశంలో ఇవ్వలేదు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, నేనే మొదటి వాడిని చెప్తున్నాడు. నేను వస్తే 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులకు మాత్రమే ఇస్తున్నాడు, భూ యజమానులకు మాత్రమే ఇస్తున్నాడు, నేను వస్తే కౌలు చేసుకునే రైతులకు కూడా ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులనే పట్టించుకుంటున్నాడు, నేను రైతు కూలీలను కూడా పట్టించుకుంటా, వాళ్ళకు కూడా నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎన్నింటికి మించి నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయల బోనస్ క్వింటాల్కి ఇస్తా అని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండు. ఏమని? 2183 రూపాయలు ఎంఎస్పీ ఉన్నది, మా ప్రభుత్వం వస్తే ఆ 2183కు ఇంకొక 500 కలిపితే మీకు 2683 రూపాయలు వస్తుంది అని పెట్టిండు. ఇక్కడున్న మా రైతు బిడ్డలు నేను అడుగుతా ఉన్నా, 2183 ఎంఎస్పీ దొడ్డు వడ్లదా, సన్న వడ్లదా? 2183 దొడ్డు వడ్లదా, సన్న వడ్లదా? దొడ్డు వడ్లదే కదా, దొడ్డు బియ్యం పండించే వడ్లదే కదా. అప్పుడేమో మేనిఫెస్టోలో పెట్టిందేమో 2183, ఆ రేట్ ఏమో దొడ్డు వడ్లది. మరి నిన్న కేబినెట్ తర్వాత ప్రభుత్వ నిర్ణయం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు ఏమని, మేము దొడ్డు వడ్లకి ఇయ్యం బోనస్, సన్న వడ్లకే ఇస్తామంటున్నాడు. నకిరేకల్లో ఇక్కడ కూర్చున్న మీరు రైతు బిడ్డలు, మీరు ఆలోచన చేయాలి. ఎంతమంది పండిస్తారు నకిరేకల్లో సన్న వడ్లు? 10-15% పండిస్తారా? వాళ్ళు కూడా ఉండరు, 10-15 కూడా ఉండదు, ఎక్కువ లెక్క 5-10% మధ్యలో ఉంటుంది. యాసంగిలోనైతే సన్నవడ్లు వండనే వండాయి. మన ఉష్ణోగ్రతలు మన కథకు యాసంగిలో సన్నవడ్లు వండాయి. కరెక్టేనని చెప్పేది. మరి సన్నవడ్లకు బోనస్ అంటే ఇది బోగస్ ప్రభుత్వమా నిజమైన ప్రభుత్వమా ఆలోచన చేయండి. ఒక్క మాటనన్న రైతులకు ఇచ్చింది.
ఒక్క మాట 6 నెలల కింద ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? నేను ఇంకొక మాట అంటున్నా, మీరు అనొచ్చు అన్న 6 నెలలు అయింది కదన్నా వచ్చి, ఇంకా 4.5 ఏళ్ళు ఉంది కదన్నా మీరు అనొచ్చు. మేము అడిగినామా? మీరు అడిగినరా? 100 రోజులు అన్ని చేస్తాం అని చెప్పమని నేను అడిగినా? మీరు అడిగినరా? ఆయనే చెప్పిండు కదా 100 రోజులు 6 గ్యారెంటీలు, మొదటి రోజే సంతకం, ఇవన్నీ ఆయన చెప్పినే. బోనస్ కూడా 100 రోజులు ఇస్తా అన్నాడు, రుణమాఫీ మొదటి రోజు చేస్తా అన్నాడు, రైతు భరోసా అన్నాడు. ఒక్క మాట ఆలోచించండి. మరి రైతులను ఇంత దగా చేసిన ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలా వద్దా? ఒక మాట ఆలోచించండి. ఈ ఎన్నికతో, ఈ ఒక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికతోని ప్రభుత్వం ఏం కింద మీద కాదు, ప్రభుత్వం ఏం పడిపోదు. ఈ ఉప ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రభుత్వం ఉంటది, ఎందుకంటే ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు 64 మంది, ప్రభుత్వం ఉంటది. కానీ మోసం చేసినందుకు, రైతులను మోసం చేసినందుకు, రైతులను దగా చేసినందుకు నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కరెంటు, ఇవాళ ఎట్లున్నది ఒక్కసారి మీరు ఆలోచించండి. నగరేకల్లో ఇప్పుడు ఇంకా కూడా ఎండాకాలంలో ఉన్నాం మనం. ఇలా మే 24 కరెంటు నిజంగా చెప్పండి, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు చేయలేవటండి. మోమాట పడకండి, సిగ్గుపడకండి. నేను అడిగినా అని చెప్పి బలవంతం కూడా ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు చేయలేవటండి. మీకే కనబడుతుంది, దాదాపు 75-80% మంది కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే అనే పరిస్థితి. మనం ఏదో దానికి ఆశపడి, ఇంకేదో వస్తుందని ఆశపడి ఓటేస్తే ఉన్నదే పోయింది, ఉన్న కరెంటు పోయింది. రైతు భరోసా అన్నాడు, 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. అసలు రైతు బంధు చక్కగా ఇచ్చిండా? టైంకి ఇచ్చిండా? నగరికల్లా పడ్డదా? ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు వేస్తుండే రైతు బంధు. నాటేసుకునేటప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు వేసేది. రేవంత్ రెడ్డి కొత్త పాలసీ తీసుకున్నాడు, నాట్లు వేసేటప్పుడు అవసరం లేదంట రైతు బంధు, ఓట్లు వేసేటప్పుడు అవసరంగా ఉంటాం. మనం ఆ క్యామమల్లేషన్ ఎలక్షన్ లో ఓట్లప్పుడు గప్పుడు ఇచ్చిండు. ఎందుకంటున్నా అంటే మనం పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు ఆయన. పాత రైతు బందే ఇచ్చి, కేసీఆర్ ఇచ్చిన రైతు బందే ఇచ్చి, రైతు భరోసా నేను బిల్డప్ ఇచ్చినా ఇళ్ళకే మెరక మళ్ళా నాకే గుద్దుతారు. మొన్న 67,000 ఓట్లతో గెలిచినాం నగరేకల్లా, రేపు మళ్ళా గెలుస్తాం, ఎందుకు గెలవము అనే ధీమా. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, మీకు ఎన్ని చెప్పిండమ్మా? నెలకు 2,500, 18 ఏళ్ల నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2,500. కేసీఆర్ పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా. ముసలోళ్లకు కేసీఆర్ ఇంట్లో ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి చెరి 4,000 ఇస్తా. ఇన్ని కథలు చెప్తే పాపం మా ఆడబిడ్డలు కూడా, వాళ్ళు కూడా మోసపోయి వాళ్ళు కూడా ఓట్లేసిండు. ఫ్రీ బస్సు, బంగారం అన్ని చెప్తే బుద్ధిలు. ఒక్కలకన్నా వచ్చిందా 2,500 నగరేకల్లో? ఒక్కలకు. కానీ సిగ్గు లేకుండా ఎట్లా అబద్ధాలు చెప్తారంటే, ఆదిలాబాద్ కు రాహుల్ గాంధీ వచ్చిండు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో. ఆయన చెప్తున్నాడు అక్కడ ఓపెన్ గా, మా బహిరంగ సభల, మేము నెలకు 2,500 పథకం స్టార్ట్ చేసినాం, పడుతూనే ఉన్నాయి అకౌంట్లల్లా, మొత్తం ఎక్కడికక్కడ పోతూనే ఉన్నాయని చెప్తున్నాడు. ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ చెప్తున్నది, మేము తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చింది, రాగానే అక్కడ మహాలక్ష్మి పథకం చాలు చేసినాం, 2,500 రూపాయలు పడుతూనే ఉన్నాయి, జరిగిపోతూనే ఉన్నదని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాను. అవన్నీ ఎందుకు? రేవంత్ రెడ్డి మన ఇక్కడికి కూడా వచ్చింది కదా ప్రచారానికి, భువనగిరి పార్లమెంట్ కి. ఏమన్నాడు వచ్చి, 6 గ్యారెంటీలలో 5 అమలు చేసినాం, 5 అమలు అయిపోయినాయి అంట. మాకైతే తెలియదు, ఇక్కడ మీకు చెప్పాల, అమలు అయిపోయినాయి 5 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయి, అవి కాకుండా మరొక 407 ప్రామిసులు వేరే ఉన్నాయి, మొత్తం కలిపి 420 హామీలు ఉన్నాయి. ఒక్కటి అమలు చేసింది ఇప్పటికి, ఒకటే ఒక్కటి. ఏంటిది? బస్సు. ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. అందులో ఆడోళ్ళు కొట్టుకున్నాడు, మగోళ్ళు తిట్టుకున్నాడు. ఆడోళ్ళేమో సీట్ల కోసం కొట్టుకుంటారు, మగోళ్ళేమో టికెట్ కొనుక్కొని జీవం దరిద్రం రాని మగోళ్ళు తిట్టుకుంటారు. ఇది పరిస్థితి. బస్సు పెట్టింది ఒకటే ఒకటి, కానీ సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి అబద్ధాలు చూడు. ఏమంటాడు? కుల్లా చెప్తున్నాడు, 5 అమలు చేసినా అయిపోయింది, ఒక్కటే మిగిలింది అంటుడు. ఇక ఆ ఒక్కటేందో మరి మన గుండు కొట్టుడు మిగిలిందో ఏందో తెలియదు, కానీ అన్ని చేసేసిండట. ఇక్కడికి వస్తాడు, భువనగిరికి వస్తాడు, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, మళ్ళా 15 ఆగస్టు. నాకు తెలియక అడుగుతా, మీరు చెప్పాలి నాకు. మనుషులు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు ఎప్పుడు మొదలు పెడతారే? నమ్మకపోతేనే మొదలు పెడతారు. అమ్మతోడైపోయి, అవ్వతోడైపోయి, పిల్లలతోడైపోయి, తల్లితోడు అన్ని అయిపోయినాక ఎప్పుడు నమ్మలేడు అనుకో. అప్పుడప్పుడు ఊళ్ళలో ఉంటారు కొంతమంది అప్పులు చేస్తారు, అందరి దగ్గర ఎక్కడో దగ్గర గిక్కుంటే బాగా తెచ్చుకుంటారు. అమ్మతోడే నీకు ఎల్లుండి ఇస్తా అంటాడు, అవ్వతోడే అవతల ఎల్లుండి ఇస్తా అంటాడు.
ఇయ్యలేదు అనుకో ఆఖరికి ఏం చెప్తారు అమ్మతోడు రవి అంటే నమ్మడిగా అవుతులే నేను నమ్మరా అంటే మొన్న కూడా ఇట్లా అన్నావు అమ్మతోడను నీ అమ్మ దేవుని మీద ఒట్టరాబాయి ఇప్పుడు దేవునికి వచ్చింది బాధ ఇక యాదగిరి నరసన్నకు వచ్చింది ఇప్పుడు బాధ రేవంత్ రెడ్డి చేయవాడు 15 ఆగస్టుకి ఎత్తా అంటుండే ఇప్పుడు కొత్తగా ఒక్క రైతులను మహిళలనే కాదు ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగలంటే అందరిని మోసం చేసింది ఇక్కడ కూర్చున్నారు మీరు గ్రాడ్యుయేట్ నేను ఒక్కటి అడుగుతా మిమ్మల్ని మీరు చెప్పాలి ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనుకోండి ఏం చేయాలి ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి గిన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ అర్హతలు గిన్ని రిజర్వ్డ్ పోస్టులు ఇంత కథ గిన్ని గిన్ని ఉన్నాయి ఈ జిల్లాల గిన్ని ఉన్నాయి ఈ జిల్లాల గిన్ని ఉన్నాయి అని నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత ఏం చేయాలి రాత పరీక్ష పెట్టాలి ఆ తర్వాత ఏం చేయాలి ఇంటర్వ్యూ పెట్టాలి ఆ తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి ఎవరెవరైతే సెలెక్ట్ అవుతారో రాసిన వాళ్ళ వాళ్ళకి లెటర్ ఇవ్వాలి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయన్నా ఎన్ని వచ్చినాయే లగాయించి చెప్పు నేను ఓడతలే గాడిద గుడ్డ వచ్చింది ఇప్పటికి ఆయన మొన్నటిదాకా నెత్తి మీద పెట్టుకుని తిరిగి గాడిద గుడ్డు అని ఒక గాడిద గుడ్డే ఇచ్చిందేమో 0 నోటిఫికేషన్ కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు ఇరికేనా పెళ్లి చేయలేదట పెళ్లి కాలేదట సంసారం చేయలేదట కానీ పిల్లలు మాత్రం పుట్టిరట ఇది ఎక్కడి కథరా అయ్యా నోటిఫికేషన్ ఇవ్వకపోతుంది రాత పరీక్ష పెట్టకపోతుంది కానీ నరుకుడు ఏం నరుకుతున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన యాడికెళ్ళి ఇచ్చినారో పోయి నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు వచ్చి కాగితాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తే నమ్మేందుకు మా నగరేకల్ గ్రాడ్యుయేట్లు తెలివిలేని వాళ్ళు అనుకుంటున్నావా నేను అడుగుతా ఉన్నాను ఆలోచించండి 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు రేవంత్ రెడ్డి మళ్ళీ బొంకుతా ఉన్నాడు ఇచ్చిండా నిజంగా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఒకటే సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతా కేసీఆర్ వాళ్ళు ఇంట్లోనే ఇచ్చుకున్నాడు ఉద్యోగాలన్నీ నేను ఇస్తా వచ్చి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు ఒక్క నోటిఫికేషన్ లేదు 6 నెలలు నడుస్తున్నది మరి ఇప్పుడు ఇస్తావు ఎవడు అడగాల మరి రేపు మీరు మళ్ళా కాంగ్రెస్ కి గుద్దుర్రి నగరేకల్లా కాంగ్రెస్ కి గట్టిగా గుద్దినాక ఆ కాంగ్రెస్ వాడు పోయి అడుగుతాడు రేపు అక్కడ అడుగుతాడు కదా కాంగ్రెస్ వాళ్ళు అడిగితే కాంగ్రెస్ లో ఉంటాడా వాడు తీసవతల వాడేవాడు రేవంత్ రెడ్డి ఎవడన్నా కాంగ్రెస్ తోకాడిచ్చింది అనుకో మీరు రాజగోపాల్ రెడ్డి తోకనే కట్టి చేసిన పాపం ఆయననే తోక కట్ అయిన పిల్లి లెక్క తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి వెనకాల అంటే నేను ఎందుకంటున్నా అంటే ఇది వరకు ఎట్లుండే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలో మీరు చెప్తే అన్నయ్య ఈ సమస్య ఉంది చూడండి అంటే కనీసం పోయి అక్కడ మాట్లాడే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినకి ఏంది యువన్ దుకాణం వాంది వెంకటరెడ్డి దుకాణం వెంకటరెడ్డిది రాజగోపాల్ దుకాణం రాజగోపాల్ది ఉత్తమ్ కుమార్ రెడ్డి దుకాణం ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒకళ్ళకొళ్ళకి శృతి ఉండదు ఎవరి ట్యాక్స్ వాంది ఎవరి దుకాణం వాంది ఎవరి లెక్క వాంది ఎవడు ఆడ పడతాడా ఎవడు పోయి ఎక్కుదామా కూర్చొనే ఆలోచన తప్ప మేము ఇదే చెప్పినాం మీకు ముందు చెప్పినాం ఇదంతా కూడా చెప్పినాం మీరు ఇల్లే మీరంటే మీరు కాదు నగరికల్లో ఓటర్లు ఇల్లే నేను మీ అందరితో ప్రార్థించేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని అడగాలంటే ఎవరిని పెట్టి ఎవరు ఉండాలి అక్కడ బీఆర్ఎస్ ఉండాలనా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉండాలన్నా అడగండి ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి ఒక 2 లక్షల ఉద్యోగాలే కాదు రేవంత్ రెడ్డి చెప్పింది మెగా డిఎస్సీ వేస్తా అన్నాడు మొదటి కేబినెట్ లోనే మెగా డిఎస్సీ 50,000 టీచర్లు అన్నాడు వేసిండా పడ్డదా మెగా డిఎస్సీ కేసీఆర్ గారు 5,000 టీచర్ పోస్టులు పెట్టి డిఎస్సీ వేస్తే ఆడ 50,000 ఉద్యోగాలు ఉన్నాయి నువ్వు 5,000 ఎట్లేస్తావు అని లొల్లి పెట్టినోడే రేవంత్ రెడ్డి ఇవాళ మరి ఏమైంది మెగా డిఎస్సీ అడగొద్దా అడగకపోతే అమ్మనన్న బువ్వ పెడుతుందా పెట్టదు అడగాలి అడిగేటోడు ఉండాలి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ సమయంలో ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నికతోని ఫరకపడేది లేదు ఈ ఎన్నిక ఓడిపోయినా వాళ్ళకేం కాదు కానీ మనం ఓడిపోతే ఏం జరుగుతుంది గ్రాడ్యుయేట్లకు నేను 2 లక్షల ఉద్యోగాలని చెప్పినా ఇయ్యలే అయినా నాకే ఓటేసిండ్రు నిరుద్యోగ వృత్తి 4,000 అని చెప్పినా ఇయ్యలే 100 రోజుల్లో ఇస్తా అన్నా ఇయ్యలే మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మేమెప్పుడు చెప్పినామన్నాడు అయినా నాకే గుద్దిండ్రు ప్రవేశ పరీక్ష రుసుము పెట్టా అన్నాడు ఎంట్రన్స్ టెస్ట్లకు నేను ఫీజు పెట్టా అన్నాడు మేనిఫెస్టోలో పెట్టిండు కేసీఆర్ ఉన్నప్పుడు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవరు రాసినా ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు ఫీజు ఎంత ఉండే తమ్మి 400 ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత అయింది టెట్ ఫీజు 2,000 అయింది 400 కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అసలు ఫీజే పెట్టా తీసేస్తా అన్నాడు ఇప్పుడు ఎంత పెంచిండు మరి 5 రెట్లు పెంచి 500% పెంచి 2,000 పెట్టిండు మోసం ఎట్లుంటుందంటే ఒక ఇట్లుంటది ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడ్డుకెక్కినాక ఓడమల్ల ఇప్పుడు మళ్ళా నగరికల్లో ఉన్న విద్యావంతులను నేను అడుగుతున్నా మరి అడగాలి ఎవడు రేపు అక్కడ
మళ్ళా మీరు ఓట్లు కాంగ్రెస్ కేస్తే అడిగే గొంతు ఉంటుందా? ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను. ఇవాళ మన పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు బాగా ఆలోచించి ఒక మంచి వ్యక్తిని టికెట్ ఇచ్చింది. ఆ పిల్లగాని పేరు ఇవాళ లేడు, దురదృష్టవశాత్ క్యాండిడేట్ ఆయన ఖమ్మంలో తిరుగుతున్నాడు. ఎందుకంటే 34 నియోజకవర్గాల్లో ఎన్నిక కాబట్టి ఆయనకు రావాలని ఉండే, మనస్ఫూర్తిగా మీతో కలవాలని ఉండే. దురదృష్టవశాత్తు ఈ రోజు ఆయన పాపం ఖమ్మంలో ఎక్కడో మదిర, సత్తుపల్లి అంతా తిరుగుతా ఉన్నాడు, దూరంలో ఉన్నాడు కాబట్టి రాలేకపోతున్నాను మీకు చెప్పమన్నాడు. ఆయన తరఫున అందుకే నేను, జగదీష్ అన్న, మన లింగన్న అందరం కూడా మీకు మీ దగ్గరకు వచ్చినాం. తమ్ముడు రాకేష్ రెడ్డి, ఆయన పేరు ఏనుగుల రాకేష్ రెడ్డి. ఈ ఏనుగుల రాకేష్ రెడ్డి ఎవరు? ఆయన గురించి ఒక్క నిమిషం పరిచయం చేయాలి. ఏనుగుల రాకేష్ రెడ్డి అనే అబ్బాయి 39 ఏళ్ల వయస్సు. ఆ పిల్లగాడు ఒక రైతు కుటుంబంలో, మీలాగనే ఒక సామాన్య రైతు కుటుంబంలో వరంగల్ జిల్లాలో వర్ధనపేట నియోజకవర్గంలో పుట్టిండు. వాళ్ళ తండ్రి గారు కానీ ఇంకొకరు కానీ రాజకీయాలు ఎవరు లేరు. తండ్రి రైతు, ఒక సామాన్య రైతు. ఆ ఊర్లో పెరిగిండు, వంగా పహాడ్ అనే ఊరు. చదువుకున్నాడు. రైతులందరూ చెప్తారు తమ బిడ్డలకు, చదువుకో బిడ్డ, నువ్వన్న ఉద్యోగం చేయని చెప్తారు. చదువుకున్నాడు. 10th క్లాస్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యిండు. తర్వాత ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్ కొట్టిండు, 9వ ర్యాంక్ కొట్టిండు ఇంటర్మీడియట్ లో. స్టేట్ ర్యాంక్ వచ్చింది, మంచి మార్కులు వచ్చినాయి. బిట్స్ పిలాని అని ఒక సంస్థ ఉంటుంది, చాలా ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజ్. ఐఐటీల తర్వాత అంత ప్రతిష్ట ఉన్న ఇన్స్టిట్యూట్ బిట్స్ పిలాని, రాజస్థాన్ లో ఉంటుంది. అక్కడ సీటు సంపాదించి అక్కడ పోయిండు. 4 ఏళ్ల పాటు అక్కడనే ఇంజనీరింగ్ చేసిండు. తర్వాత 2 ఏళ్ల పాటు అక్కడనే ఎంబీఏ కూడా చేసిండు. ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించిండు ఆ ఇన్స్టిట్యూట్ లో. ఇంత ఉన్నతమైన విద్యావంతుడు మన అభ్యర్థి. గోల్డ్ మెడల్ సాధించినాక వెంటనే రాజకీయాలకు రాలేదు. వెంటనే అమెరికా వాళ్ళు మంచి గోల్డ్ మెడలిస్ట్ కదా అని చెప్పి ఆ పిల్లగాడికి ఉద్యోగం ఇచ్చింది. అమెరికాలో మీరు వాడుతుంటారు, ఫేస్బుక్ వాడతారు కదా, ఆ ఫేస్బుక్ అనే సంస్థలో పిల్లగాడు ఉద్యోగం చేసింది. సిటీ బ్యాంక్ అని ఇంకో సంస్థ ఉంటది, అది కూడా అంతర్జాతీయంగా చాలా పేరున్న సంస్థ. అక్కడ కూడా ఉద్యోగం చేసిండు. 7 ఏళ్లు పనిచేసిండు. 7 ఏళ్లు అమెరికాలో పనిచేసినాక 2012వ సంవత్సరంలో ఇక్కడ తెలంగాణ ఉద్యమం పతాక శీర్షికన ఇక అప్పుడు ఊగిపోతున్న టైంలో నేను నా తెలంగాణకు పోతా, నేను కూడా పనిచేస్తా తెలంగాణ ఉద్యమంలో అని చెప్పి తిరిగి వచ్చి మరి తెలంగాణ ఉద్యమంలో, ప్రజా జీవితంలో అడుగుపెట్టి ఈ 10-12 ఏళ్లు కష్టపడితే ఇవాళ కేసీఆర్ గారు గుర్తించి మంచి పిల్లగాడు ఉన్నాడు, చదువుకున్నాడు ఉన్నాడు, గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, ఒక రైతు బిడ్డ ఉన్నాడు అని చెప్పి ఆయనను తీసుకొచ్చి ఇవాళ మీకోసం విద్యావంతుల అభ్యర్థిగా మేము నిలబెట్టాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. సరే, మా అభ్యర్థి పరిచయం ఇది. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరే? తెల్లారి లేస్తే బూతులు, ఆ న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే చాలు, అది యూట్యూబ్ చాలు చేస్తే బూతులు, తిట్లు. తెల్లారి లేస్తే ఇక పెద్దవాళ్ళని తిరిగితే పెద్దోన్న అయిపోతా అనుకొని ఇష్టం వచ్చిన తిట్లు, ఇష్టం వచ్చిన కథలు. కానీ ఆయన గురించి కూడా నేను పరిచయ వాక్యాలు నేను చెప్పాలి. ఇది నా పరిచయం, నేను చేస్తున్న పరిచయం కాదు. ఆన్లైన్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయన సొంత అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉంది. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి, ఆయన ఎవరు అని ఆయనే చెప్పుకున్నాడు ఆయన అఫిడవిట్ లో. ఏం చెప్పిండల్లా, తీన్మార్ మల్లన్న గారి మీద ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ చాలా పరిశోధించి దేవులాడి ఇంతకంటే గొప్పోడు లేడు మా పార్టీలో అని చెప్పి తీసుకొచ్చి పెట్టినరో, ఒక తీన్మార్ మల్లన్న ఎవరు అంటే ఆయన అఫిడవిట్ ప్రకారమే ఆయన మీద 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. క్రిమినల్ కేసులు అంటే ఎటువంటి కేసులు? ఆడపిల్లల ఫోటోలు గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్ఫింగ్ చేసినందుకు కొన్ని కేసులు. బ్లాక్ మెయిల్ దందాలు చేసి బెదిరించి పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తే ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోబోతే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద ఇంకొక కేసు. మీకు అనుమతి లేకుండా, మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నంబర్లు, మీ ఈమెయిల్ అడ్రస్లు ఆయన యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో పెట్టినందుకు మరికొన్ని కేసులు. ఇట్లా 56 క్రిమినల్ కేసులు, 74 రోజులు చెంచల్గూడలో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. మన సుధాకరణ లెక్క ఆయన తెలంగాణ ఉద్యమంలో జైలు పోలే. ఆయన వెయ్యి దొంగ పనులు చేసి, లంగ పనులు చేసి, వాని బెదిరించి వీని బెదిరించి జైలు పోయి 74 రోజులు ఉన్నాడు. మరి మీరు ఆలోచించాలి, పట్టభద్రులకు ఎవరు ప్రతినిధి కావాలి? ఒక గోల్డ్ మెడలిస్టు రైతు కుటుంబం నుంచి వచ్చి అమెరికా దాకా పోయి అక్కడ ఆ ఉద్యోగాన్ని లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని విడిచిపెట్టుకొని ఇక్కడికి వచ్చి మీకోసం కష్టపడుతున్న రాకేష్ రెడ్డి కావన్నా, లేదా తెల్లారు లేస్తే బ్లాక్ మెయిల్ దందాలు, ఇష్టం వచ్చిన బూతులు, పెద్దల సభను రేపు బూతుల సభగా మార్చే ఈ వ్యక్తి కావాలన్నా మీరు ఆలోచించండి. దయచేసి మీతో ప్రార్థన ఒకటి, ఈ ఎన్నికతో కాంగ్రెస్
ప్రభుత్వం ఏం కూలిపోదు. మీరు ఎమ్మెల్సీగా మనం గెలవంగానే కాంగ్రెస్ పార్టీ కిరీటం ఏం పడిపోదు. కానీ ఏం జరుగుతుంది? రేపు బీఆర్ఎస్ గెలిస్తే ఇదే ఏనుగుల రాకేష్ రెడ్డి ఒకటే పనిచేస్తాడు రేపటి నుంచి. ఏమైంది నీ 2 లక్షల ఉద్యోగం, ఏడబైనాయి నీ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు అని గల్లా బట్టి రేపటి రోజున రేవంత్ రెడ్డిని శాసన మండలిలో అడిగే దమ్మున్న తమ్ముడు రాకేష్ రెడ్డి. అవతల కాంగ్రెస్ ఆయన గెలిస్తే మళ్ళా మంత్రి పదవి కోసమో ఇంకో పదవి కోసమో రేవంత్ రెడ్డి కాడ పైరవి చేసుకోవాల్సిందే తప్ప ప్రశ్నించే పరిస్థితి ఉంటుందా ఆలోచించండి. ఈ సమయంలో ప్రభుత్వం 10% టర్మ్ పూర్తయింది వాళ్ళది. 5 ఏళ్లలో 10% టైం అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, ఇంకా 90% ఉంది. అన్నం ఉడికిందా లేదా తెలుసుకుంటందుకు కుండ లోపల చేయి పెట్టవలసిన అవసరం లేదు. ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాధాన్యత లేనిది, వీళ్ళ ఆలోచన లేనిది తెలుసుకుంటందుకు వీళ్ళపై ఈ 5 నెలల పాలన సరిపోతుంది. వీళ్ళకి రైతుల మీద ఏం ప్రేమ ఉన్నది, అసలు ప్రజల మీద ఏం ప్రేమ ఉన్నది మీరు చూడండి. ఇదే తీన్మార్ మల్లన్న కదా, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా, రైతు బంధు ఇంకా పడలేదు అంటే ఏమన్నాడు? చెప్పు తీసి కొడతా అన్నాడు. మరి నేను రైతు బిడ్డలైన మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పు తీసి కొడతానంటున్న క్యాండిడేట్ రైతులను రైతు బంధు పడలేదురా నాయన అంటే చెప్పు తీసి కొడతానంటున్న మంత్రి, చెప్పు తీసి కొడతానంటున్న క్యాండిడేట్ ఆయనను గెలిపించి రైతు బిడ్డలుగా రేపు తలెత్తుకొని తిరుగుదామా ఆలోచన చేయండి. దయచేసి మీతో ప్రార్థన, రేపు మీ తరపున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు ఉండాలి, ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కాదు, ప్రభుత్వానికి తొత్తుగా ఉండేటోడు కాదు, ప్రభుత్వానికి గట్టిగా ఏకు మేకులాగా అక్కడ నిలబడి కొట్లాడేటోడు ఉండాలి. ఈ సమయంలో ఉండాల్సింది ప్రభుత్వానికి బాకాలు ఉండేటోళ్ళు కాదు, ప్రభుత్వం బాజా బజాయించేటోళ్ళు కావాలి. గట్టిగా నిలబడి ఏమైనాయి నువ్వు ఇచ్చిన హామీలు, 420 హామీలు, ఏం రోగం వచ్చింది నీకు, ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట ఇయ్యాల ఒక మాట ఎందుకు చెప్తున్నావు అని గట్టిగా అడిగేటోడు కావాలి తప్ప ఉత్తగానే ఆగమైతే నాశనం అవుతుంది. జీవో నంబర్ 46, ఈ మాట కూడా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? జీవో నెంబర్ 46 వల్ల నష్టపోయిన వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఉన్నారా? నా తమ్ముడున్నాడు, కొంతమంది మిత్రులు అది కూడా ప్రస్తావిస్తున్నారు. దాని గురించి కూడా నేను చెప్పాలి. నాకు జగదీష్ రెడ్డి గారు ఒకరోజు అక్టోబర్ 30 నాడు ఫోన్ చేసి, కేటీఆర్ గారు మనం ఇది మాట్లాడాలి, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది, మా పిల్లలు సూర్యాపేటలు కూడా వచ్చిండ్రు అని చెప్పి ఒక టీం మొత్తం సూర్యాపేటకి తీసుకొని నా దగ్గరకు వచ్చింది. ఒక 40 మంది పిల్లలు వచ్చి ఆ రోజు అన్నారు, అన్న దీనిలో మార్పులు చేర్పులు చేయాలి, తప్పకుండా దీన్ని సవరించాలి, సవరిస్తేనే రేపటికి మాకు న్యాయం అవుతుందని చెప్తే మేము ప్రయత్నం ప్రారంభించాం. కానీ దురదృష్టవశాత్తు 3 రోజులలోనే ఎన్నికల కోడ్ వచ్చింది. చీఫ్ సెక్రటరీకి మాట్లాడడం, వాళ్ళని పంపించడం, చూడండి ఇలా సూపర్ న్యూమరీ పోస్టులు అవసరమైతే సృష్టించే అవకాశం అంటే సృష్టిద్దాం, ఎట్లాగో మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది, తప్పకుండా చేద్దామని చెప్పి ఆ పిల్లలను సముదాయించి పంపించడం. దురదృష్టవశాత్తు 3 రోజుల్లోనే కోడ్ వచ్చింది. కాబట్టి చేయలేకపోయినాం తప్ప మాకు ఎవరికో అన్యాయం చేయాలని ఆలోచన మాకెందుకు ఉంటుంది? 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు 9.5 ఏళ్లలో ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వానికి కొంతమంది తమ్ముళ్ళ పొట్టగొట్టే ఆలోచన కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచన కానీ పొరపాటున కూడా లేదు. నేను జీవో నెంబర్ 46 విషయంలో కూడా బాధతో ఉన్న తమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకోసం రేపటి రోజున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి కేవలం రాకేష్ రెడ్డి ఒక్కడే కాదు, మేమందరం పూనుకుంటాం. 38 మంది శాసనసభ్యులం గట్టిగా కొట్లాడతాం. శాసనసభలో కూడా మీకు న్యాయం చేపిస్తాం. సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించైనా సరే మీకు న్యాయం జరిగే విధంగా తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి కూడా నేను మాటిస్తాను. మీ అందరితో ప్రార్థనల్లో ఒక్కటే, మే 27 నాడు ఎన్నిక ఉన్నది. ఈ ఎన్నిక డెఫినెట్ గా ప్రభుత్వానికి ఒక సవాల్గా మారాలి. కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రమాద సంకేతం ఉన్నది. విద్యావంతులు, ఏ విద్యావంతులైతే సమాజానికి దిశానిర్దేశం చేస్తారో, ఏ విద్యావంతులైతే టార్చ్ బేరర్స్ గా ఉంటారో మార్పుకు, ఆ విద్యావంతులు ఆల్రెడీ ఆలోచనలు పడ్డారు. ఈ కాంగ్రెస్ పార్టీ మోసకారి పార్టీ అనే విషయం అర్థమైంది. రైతు బిడ్డలుగా, నిరుద్యోగులుగా, మహిళా సోదరీమణులుగా ఏ వర్గం కూడా ఇవాళ రాష్ట్రంలో సంతృప్తిగా లేదు అనే మాట వాళ్ళకు తెలియాలి అంటే తప్పకుండా ఓటు మరి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మీరు దయచేసి వేయాలని ప్రార్థన. ఈ ఎన్నికల్లో మొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ టైం ఓటర్స్ ఎంతమంది? ఒక్కసారి చేయలేవట్టు, కొంచెం కొంతమంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఇదివరకు ఓటేసిన వాళ్ళేనా? ఇదివరకు ఓటేసిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టు, మీరందరూ ఇదివరకు ఓటేసిన. అయితే మీ అందరితో ప్రార్థన ఒకటే, ఇలా ఎన్నికల గుర్తులుండవు, కారు గుర్తు ఉండదు. ముఖ్యంగా మొదటిసారి ఓటేస్తున్నారు, కారు గుర్తు ఉండదు. ఇందులో వేరే గుర్తులే ఉండవు. ఇందులో కేవలం అభ్యర్థుల పేర్లు ఉంటాయి, పేరు పక్కన ఫోటో ఉంటుంది, ఫోటో పక్కకు బాక్స్ ఉంటుంది. మన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిది 3వ నంబర్లో ఉంది. 3వ నంబర్ మీద పేరుంది, పేరు పక్కన ఫోటో, ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో దండం పెట్టి చెప్తున్నా మీకు, మీరు చేయవలసిందల్లా ఒకటే, నిలువు గీత, వెంకటేశ్వర స్వామి నామం లెక్క ఒకటే గీత, నిలువు గీత గీత. దానిలో పోయినాక మీకు
టిక్కు పెట్టబుద్ధి అయితే టిక్కు పెడితే ఆయన చెడిపోతుంది, ఇంటూ కొడితే చెడిపోతుంది, ఓఎని 1 అని రాస్తే చెడిపోతుంది. ఇంకా కొంతమంది ఎవరైనా భక్తులు బాగుంటే శ్రీరాముడు నీవే కలవు అని రాస్తే ఓటు పోతుంది, ఆయనతో ఓం అని రాస్తే ఓటు పోతుంది. అవి ఏమి రాయకుండ్రి, జై తెలంగాణ అని రాయకుండ్రి, ఏం రాయకుండ్రి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆ డబ్బాలో రాకేష్ రెడ్డి పేరు పక్కన ఉన్న డబ్బాలో 1 గీత, నిలువు గీత 1 అనేది ఒక్కటే గీయండి. అట్లయితేనే ఓటు చెల్తుంది తప్ప లేకపోతే నష్టం జరుగుతుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, నకరేకల్ నియోజకవర్గంలో ఒక గొంతు ఉండాలి. మన కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు మరి ఈరోజు మాజీ ఎమ్మెల్యే అయినారు. రేపటి రోజున మీకు అండగా ఉండాలంటే ఒక దిక్కు జగదీశ్ అని ఉన్నాడు, కానీ జగదీశ్ అన్నకి ఇంకా 10 నియోజకవర్గాలు కూడా తిరగాలి. రేపు నకరేకల్లో రాకేష్ రెడ్డి గెలిస్తే, మీరు పిలిస్తే ఇక్కడనే పక్కకే ఉంటాడు కాబట్టి వరంగల్ నుంచి వెంటనే ఉరికొస్తాడు. ఏమైనా సమస్య ఉన్నా, కాంగ్రెస్ ఏమైనా ఇబ్బంది పెట్టినా, ఏదైనా ఇక్కడ ప్రోటోకాల్ సమస్య ఉన్నా, ఇంకేమున్నా తప్పకుండా వెంటనే వస్తాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇంకోటి మా నరేంద్ర అని చెప్తున్నాడు, మనం కూడా మన పెన్ను తీసుకుపోనికి ఉండదు, ఆ బూతులనే స్కెచ్ పెన్ ఉంటది, ఆ స్కెచ్ పెన్నే వాడాలి. మన జేబుల పెన్ను వాడితే కూడా ఓటు చెల్లదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్కెచ్ పెన్ తోని ఒకటే ఒక్క నిలువు గీత గీయాలి. ఒక్కసారి ఎడమ చేతితోని, ఒక్కసారి ఎడమ చేయి లావట్టండి, మూడు సంఖ్య చూపెట్టండి. నాకు కుడి చేయి కూడా లావట్టి 1 సంఖ్య చూపెట్టండి దయచేసి. మీ అందరితో ప్రార్థన ఒకటి, 3వ నంబర్లో రాకేష్ రెడ్డి 1వ ప్రాధాన్యత, ఫస్ట్ ప్రయారిటీ ఓటు. పక్కాన ఓటు, పక్కా అనటంలో ఒక్కసారి చేయి లావట్టు, పక్కా. అరే 3 చూపెడితే ఇట్లా పోయి 1 చూపెట్టి. జై తెలంగాణ. అందరికీ ధన్యవాదాలు. 27 తారీఖు నాడు తప్పకుండా పోలింగ్ రండి, పాల్గొనండి, ప్రభుత్వానికి సందేశం ఇవ్వండి అని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ. థ్యాంక్ యూ.